హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక మంచి మూవీని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నమాట. రీసెంట్ టైంలో ఒక మూవీకి మీకు జేమ్స్ కెమెరాన్ తెలుసు కదా, అవతార్ తీశాడు. అవతార్ని మించుంటే ఆ వరల్డ్ అదైతే అసలు చాలా రియలిస్టిక్గా అనిపించింది. మన ఇండియన్ సినిమాని గ్లోబల్ వైడ్లో చూపించగల సత్తా ఉన్న ఒక ఏకైక మూవీ ఈ మూవీ. చూడండి, క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. హుంబాబా అనే ఈ రాక్షసుణ్ణి కొడుతున్నది ఎవరంటే గిల్గమేష్ అనే మహారాజు. ఈ మహారాజు 4700 సంవత్సరాల క్రితము ఉరుక్ మహానగరాన్ని పరిపాలించినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు బట్టి నిర్ధారణ అయింది. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు మానవజాతి కంటే ముందు సుమారుగా 10-12 అడుగుల ఎత్తులో ఉండే ఇలాంటి రాక్షసులు ఉన్నట్టుగా పురావస్తు శాస్త్రజ్ఞులకి ఆధారాలు దొరికాయి ఎముకల ద్వారా. సో ఇప్పుడు నాకేమర్థమైందంటే 4700 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ నిజమే. ఎందుకంటే ఆ రాజు ఉండడం నిజం, రాజు పరిపాలించడం నిజం, ఈ రాక్షసుడు నిజం. అంటే అప్పట్లో రాక్షసులు ఉన్నాయి అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది.